హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ ఎపిసోడ్లో అయితే మంచి రివ్యూ చెప్పడానికి మంచి కంటెంట్ అయితే దొరికింది. చాలా రోజుల తర్వాత కొంచెం సంజన గారిది ఉంది, అండ్ ధీమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇష్యూ ఉంది, పవన్ కళ్యాణ్ అండ్ రితు గారి ఇష్యూ, అదే వీళ్ళ ముగ్గురు చుట్టూ కొంచెం ఇష్యూ ఉంది. సో ఫస్ట్ అయితే ధృవ సాంగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ రాము రాథోడ్ ధర్మాన్ని నమ్ముతా, బీబీ హౌస్లో భరణి అన్నని నమ్ముతా అంటే నన్ను అక్కర్లేదు లేరా బాబు, ధర్మాన్ని నమ్ముకో చాలా అన్నట్టు అంటారు భరణి గారు. సో నాకు తెలిసి రాము గారు అంటే భరణి గారు అంటారనమాట. తర్వాత కెప్టెన్సీ టాస్క్లో నన్ను ఇలా రాము అడిగాడు, రాత్రి నుంచి అడిగాడు అండ్ లైక్ సపోర్ట్ చేయమని అని ఆ టాపిక్ వస్తుంది. సో ఇక్కడ ఈ డైలాగ్ కూడా దానికే వాడారేమో రాము గారు అనుకున్నా. అంటే బర్నీ గారిని నమ్ముతా అంటే సపోర్ట్ కోసం నమ్ముతా అన్నట్టు అంటారు అనే వేలో అనుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్ అని లైక్ తనుజ గారు అనమాట, నాకు ప్రోటీన్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు అని అది అలుగుతారు భరణి గారి మీద. అది నాకు ఫన్నీగా చేస్తున్నారా సీరియస్గా చేస్తున్నారా రెండు మిక్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఫన్నీగా సీరియస్గా అర్థం కాలేదు. ఈ హౌస్లో నేను ఒక అనాథని, అంటే నేను బాయ్ ఫ్రెండ్గా నేను ఉన్నా కదా అని ఇమాన్యువల్ అంటారు. సుమ్ము నువ్వు చెప్పవేంటి నేనున్నా అని అన్నట్టు సుమన్ గారిని అంటారనమాట. సో ఇక్కడ అలుగుతారు, ఈ ప్రోటీన్ అంతా నీకే అని చెప్పి భరణి గారిని తీసుకొచ్చేస్తారు. సో ఇక్కడ నాకు ఫన్ సీరియస్ రెండు కలిపి ఉన్నట్టు అనిపించింది. సో ఈ మా తనుజ గారు అయితే ఎక్కువ అలుగుతున్నారండి. మరి అది కొంతవరకు ఓకే, అది ఒక్కొక్కసారి లిమిట్ దాటితే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ కొంచెం నెగిటివ్ అవినాయి కూడా. సో యా, ఇక్కడ నాకు మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది అంటే శ్రీజ గారు నేను ఉండనని చెప్తారు. సో గుడ్ల విషయం మొత్తం చెప్పలేదు అనుకుంటా, మనకు చూపించిన దానిలో అయితే గుడ్ల గురించి చెప్పలే, నాకు ప్లాన్ ఉందని చెప్తారు అంతే, నేను చేయను అని చెప్తారు. సో ఇక్కడ నాకు శ్రీజ గారు అంటే బాగా అనిపించారు. తర్వాత ఫ్లోరా గారిని కూడా చెప్పే విధానం కానివ్వండి, లైక్ మీరు ఎందుకు ఆమెకు అసిస్టెంట్లా ఉంటున్నారు ఆర్ వాట్ ఎవర్, అదంతా కూడా కొన్ని సీన్స్లో అయితే శ్రీజ గారు బాగా అనిపించారు. సో ఫుల్ 10 గుడ్లు ఇలా ఇల్లు అంతా రచ్చ అయిపోయిద్ది అన్నట్టు అంటారు. లేదు అందరికీ నీ మీద డౌట్ వస్తుంది అని ఫ్లోరా గారు అంటే, లేదు నువ్వు చేయొచ్చు కదా అన్నట్టు అంటారు. వామ్మో దీనిలో ఫ్లోరా గారిని కూడా ఇరికిస్తున్నారు కదా అనుకున్నా నేను. సో ఇంకా తర్వాత వాళ్ళ గుడ్లు వాళ్ళు తీసుకుంటారు. నార్మల్గా ఏం చేస్తారంటే ఎవరి గుడ్లు వాళ్ళకు ఉంటాయి కదా, సంజన గారు వెళ్ళి ఆమె గుడ్లు ఆమె తినేసాక మళ్ళీ బట్టలు బాస్కెట్లో బట్టలు పెట్టుకొని వచ్చి కిచెన్ దగ్గర నుంచుంటారు. బట్టలు పెట్టుకొని వచ్చి నుంచొని గుడ్లు తీసేసి బాస్కెట్లో వేసుకుంటారు. స్టోర్ రూమ్లోకి వెళ్ళి బాస్కెట్ పెట్టేసి గుడ్లు తింటారు. 7 గుడ్లు తిన్నారంట. సో అన్ని గుడ్లు ఎలా తింటారు అనుకున్నా, ఎంత కంటెంట్ కోసమైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, అన్ని గుడ్లు ఓకే, డైలీ తినేవాళ్ళు తినగలరేమో, అంటే కొంచెం వర్కౌట్స్ చేసేవాళ్ళు ఆర్ ఓకే. బట్ నార్మల్గా రోజు అలవాటు లేని వాళ్ళు 7 గుడ్లు అంటే అది వాళ్ళకి ఇంకా ఓకే. సో అది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, యాజ్ అ హ్యూమన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ అన్ని గుడ్లు ఎలా తింటారండి? లైక్ సెల్ఫ్ గిల్ట్ కానివ్వండి ఇలాంటివేమి ఉండవా అనిపించింది నాకు. సో అట్లీస్ట్ మరి ఫ్యూచర్లో ఏమన్నా నేను 7 తిన్నాను కాబట్టి నాకు వచ్చే 7లో ఎవరివైతే 7 పోయినాయో వాళ్ళకి ఇస్తానంటే బెటరే. అలా కాకుండా అలా ఏం చేయకుండా ఉంటే ఇట్స్ వెరీ రాంగ్. సో నాకైతే నచ్చలేదు అలా గుడ్లు అన్నీ తినేయడము. ఓకే, ఫన్ కోసం 1 తినడం ఓకే, 2 తినడం ఓకే, 3 మ్యాక్సిమం 3 ఓకే, 7 తినేది ఏంటండి? సో ఇక్కడ వీళ్ళు ఈలోపు చూసుకుంటారు గుడ్లు పోయినాయని. లైక్ హౌ అబౌట్ ఎగ్స్ అని బర్నీ గారు అడుగుతారు. అంటే ఫుడ్ తింటూ ఉంటే ఎగ్స్ గురించి అడిగితే అప్పుడు చూసుకుంటారు. ఇంకా అడుగుతారనమాట. ధీమన్ పవన్ అండ్ దివ్య గారు వెళ్ళి అడుగుతూ ఉంటే, నన్ను అడుగుతారేంటి
అన్నీ అయిపోయాయి అని అడుగుతారు ఇమాన్యువల్. ఇంకా ఇక్కడ వీళ్ళు ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ ఇచ్చేయండి అన్నట్టు అంటారు డీమన్ పవన్. సో నీ దగ్గరే వాసన వచ్చింది, అన్నీ తినేసావా అన్నట్టు అంటారు ఇమాన్యువల్ గారు. సో ఇక్కడ ఎవరైనా దాస్తే ఇచ్చేయండి అన్నట్టు అడుగుతారు. స్టిల్ ఆమె చొప్పరు. ఇంకా రితు ఏమో అవి ఎక్కడ పడితే అక్కడ పెడతారు, తర్వాత తిరిగి ఇచ్చినా ఎలా తిన బుద్ధి అవుతుంది అంటారు. అది కూడా నిజమేనండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టి మళ్ళీ ఇదిగోండి తిరిగి ఇచ్చేస్తున్నా దాచేసాక అని. ఎనీవే దాయలేదు, తినేశారు మొత్తం. బట్ సో అది కూడా పాయింట్ అనిపించింది. మా అమ్మ మాట్లాడితే గుప్పని వాసన వచ్చింది, గుడ్ల వాసన. ఒకటి తింటే ఎందుకు వస్తుందా అనుకున్నా, అన్నీ తినేసినట్టుంది అన్నట్టు అంటారు అనమాట ఇమాన్యువల్. బాగానే గెస్ట్ చేశారు. ఇప్పుడు ఏముందిలేండి ఇంకా. సో ఇంకా తర్వాత ఇక్కడ రితు అయితే నేను తినను అంటారు. ఇది జరిగేసరికి ఫుడ్ మీద కోపం వద్దు అన్నట్టు అంటే అది మీరు చెప్పకండి. ఇక్కడ నాకు రితు గారి మీద ఏం లైక్ ఆమె మీద ఏం అనిపించలేదండి. నిజంగానే సంజన గారి బిహేవియర్ అలానే ఉంది. మనము ఒకటి చేసామండి, చేసిందంతా చేసి మనమే వెళ్ళి ఓదారుస్తుంటే ఎట్లా అనిపిస్తుంది. సో నాకు అలానే అనిపించింది సంజన గారు. సో మీరే ఏంటి పట్టించుకోరు అన్నట్టు, నేనేం చేయను, నేను తినలేదు కదా అంటే, మీరే ఫుడ్ మానిటర్ కదా, రెస్పాన్సిబిలిటీ కూడా లేదేంటి మీకు, మీరు పట్టించుకోరు ఏంటి అన్నట్టు అడుగుతారు డీమన్ పవన్. సో సరే అని చెప్పి నేను అందరినీ వెళ్ళి అడుగుతానని చెప్పి అడుగుతారు. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా అని హరీష్ గారిని అడుగుతారు. ఉంది అంటారు. ఎవరి మీద అంటే మీ మీదే అంటారు. సో మీ ప్లేస్లో మా మదర్ ఉన్నా నేను బయటికి పంపించేస్తాను అన్నారు. ఇక్కడ నాకైతే వాళ్ళు ఎందుకో హరీష్ గారు నాకు పాజిటివ్గా కనిపించారు. ఈ ఒక్క సీన్లోనే ఆయన కనిపిస్తారు, అంటే తర్వాత కూడా కనిపిస్తారు, బట్ మాట్లాడేది ఈ ఒక్క సీన్లోనే. సో ఈ సీన్లోనే ఆ ఒక్క సీన్ అయినా సరే బాగా అనిపించింది నాకు. మీరు ఫ్లోరా గారే చేసి ఉంటారు, ఆర్ మీరు ఒక్కళ్ళే చేసి ఉంటారు, ఇది నాటినెస్ కాదు, సాడిజం సైకోయిజంకి డిఫరెన్స్ తెలుసుకోండి అన్నట్టు అంటారు. నాకైతే ఇప్పుడు కాదు కానివ్వండి, దివ్య గారి బట్టలన్నీ తీసేసినప్పుడు నాకు సాడిజం అనే వర్డ్ వచ్చింది వీడియోలో. అనొచ్చా లేదా అన్న డౌట్తో వచ్చేసింది ఆల్రెడీ. ఆ వీడియో చూస్తే మీకు ఉంటుంది ఆ వర్డ్. బట్ అది కొంచెం ఎక్స్ట్రీమ్సే వెళ్తుంది సంజన గారు చేసే పనులు ఇలాంటివన్నీ. బిగ్ బాస్ ఇంకా చెయ్యొద్దు, బోర్డు వేస్తామని చెప్పాక కూడా ఇలాంటి పనులు చేస్తుంటే నాకైతే నచ్చట్లేదండి. ఇంకా డీమన్ పవన్ అయితే నాకైతే మీరు ఫుడ్ మానిటర్ కాబట్టి నాకు ఎవరో కనుక్కొని వచ్చి చెప్పండి, వాళ్ళు సారీ చెప్పి ఎగ్స్కి ఇలా చేసినందుకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఏం యాక్షన్ తీసుకుంటారో మీ ఇష్టం అంటే, ఎవరో నాకు తెలియదు అంటే తెలుసుకోండి అంటారు. సో ఇక్కడ రాము గారు కనిపెట్టేస్తారు. 15 minutes ఉన్నారు స్టోర్ రూమ్లో, అక్కడ తినేసి వచ్చి ఉంటారని కనిపెట్టారనమాట. బట్ ప్రూఫ్ లేదు, ఏం చేస్తాం. ఇక్కడ ఎవరు శ్రీజ గారు ఫ్లోరా గారితో మాట్లాడుతూ ఉంటారు. మీరు మా హౌస్ అందరికీ మీరు పర్సనల్ అసిస్టెంట్ లాగా అనిపిస్తున్నారు, ఆమె ఏదో క్వీన్, మీరేదో సర్వెంట్ అన్నట్టుంది. మనం ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాము, ఇలా బట్టలు మడత పెట్టడం ఆర్ ఏమన్నా చెప్తే చేయకండి అన్నట్టు చెప్తారు. కరెక్ట్గా అప్పుడే సంజన గారు వచ్చి ఫుడ్ తినిపిస్తారా, నేను నెయిల్ పాలిష్ పెట్టుకొని ఉన్నా అంటే గివ్ మీ సమ్ టైం అన్నట్టు ఫ్లోరా గారు చెప్తారు. టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తాను అన్నట్టు. సో అక్కడ ఇదే నేను చెప్తుంది, ఇవే వద్దన్నట్టు. అని శ్రీజ గారు అంటే, లేదు మరి నాకు కూడా తను తినిపిస్తుంది అన్నట్టు చెప్తారు. సరే ఇంతమంది ఉండగా ఆమె మిమ్మల్ని ఎందుకు అడుగుతుంది, మీరు ఆ లీనియన్స్ ఇచ్చారు, ఆ అథారిటీ ఇచ్చారు ఆమెకు మీరు, తను స్పూన్తో కూడా తినచ్చు కదా అన్నట్టు అంటారు. సో ఫ్లోరా గారు ఈ అడ్వైస్ తీసుకుంటే మంచిదండి. అండ్ నాకు శ్రీజ గారు మనకెందుకులే అనుకోకుండా మంచి అడ్వైస్ ఇచ్చారు. అంటే ఏ అడ్వైస్ పడితే ఆ అడ్వైస్ కాదు, నిజంగానే మంచి అడ్వైస్ ఇచ్చారు కాబట్టి నాకు నచ్చింది శ్రీజ గారి బిహేవియర్ కూడా ఇక్కడ. సో ఇక్కడ సంజన గారు బోర్డు అయితే చిన్నది చేయండి, ఆర్ ఏమన్నా చిన్న బ్యాడ్జ్ లాంటిది ఇవ్వండి పెట్టుకుంటాను, ఇంత పెద్ద బోర్డు ఇస్తే నేనైతే టైర్డ్ అయిపోతాను అన్నట్టు అంటారు. ఇక్కడ నాకు బిగ్ బాస్ని కూడా సీరియస్గా తీసుకోవట్లేదు అనిపించారు సంజన గారు. ఇక్కడైతే టూ మచ్ వర్స్ట్గా అనిపించారు. బిగ్ బాసే ఇంకా చెయ్యొద్దు దొంగతనాల్ని, మనకి ఏ సీజన్లో బిగ్ బాస్ సీరియస్గా తీసుకోడు, జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ సీజన్లో
మీరు దొంగతనాలు చేయొద్దని బిగ్ బాసే చెప్పాడంటే అది మీరు ఎంత సీరియస్గా తీసుకోవాలి. బిగ్ బాస్తో కూడా సరదా చేసేద్దామన్న వేలో తీసుకెళ్ళిపోతున్నారు సంజన గారు. నాకు ఇది నచ్చలేదు. నెక్స్ట్ అయితే కెప్టెన్సీ టాస్క్ మొదలైద్ది. ఇక్కడ ఏం చెప్తారంటే ఏంటి మీకు వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటే మీరు గెలుస్తారు అన్నట్టు ఏం చెప్తారంటే టాస్క్ ఏంటంటే ఫస్ట్ బజర్ మోగిన తర్వాత ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ ఎవరైతే వచ్చి పట్టుకుంటారో వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయాలి. పాట పాడేటప్పుడు పాట పాడరు, పాట ప్లే అయింది, దానికి డ్యాన్స్ చేయాలి వర్షంలో. రెయిన్ పడుతూ ఉంటుందిలేండి. వర్షం అంటే వాళ్ళు అదే పెడతారు, వాటర్ పెడతారు, నిజమైన వర్షం కాదు. డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పాట ఆగిపోయేదాకా వీళ్ళు డ్యాన్స్ చేయాలి. ఆగిపోయేలోపు ఈ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో రాము, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, రితు, వీళ్ళ నలుగురు ఒక అంబ్రిల్లా పెడతారు, గొడుగు. ఆ గొడుగు తీసుకెళ్ళి ఒక మార్క్ పెడతారనమాట. ఆ మార్క్ లోపల పెట్టాలి. ఆ మార్క్ లోపల పెడితే ఏంటంటే ఈ డ్యాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేయలేరు, ఎవరిని ఎలిమినేట్ చేయలేరు. ఆ మార్క్ లోపల పెట్టలేకపోతే, ఆ పాట ఆగిపోయేలోపు ఆ మార్క్ లోపల పెట్టలేకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎవరో ఒకరిని, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు ఆ టాస్క్లో. సో ఇది గేమ్. నాకు ఇక్కడ ఏంటంటే బేసికలీ అక్కడ వచ్చిన వ్యక్తి మనకి సపోర్ట్ అనుకోండి, మనం అది తీసుకెళ్ళి పెట్టక్కర్లేదు. మనకు సపోర్ట్ కాదనుకోండి, వాళ్ళు మన నేమే చెప్తారు, అంటే మన నేమ్ చెప్పే ఛాన్స్ ఉంది. సో మనం వాళ్ళకి ఆ పవర్ ఇవ్వకూడదు, ఎలిమినేట్ చేసే పవర్ ఇవ్వకూడదు. కాబట్టి ఆ గొడుగు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోవాలి. సో దట్ వాళ్ళు మన నేమ్ చెప్పడానికి ఛాన్స్ ఉండదు. మేబీ చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, బట్ చెప్పే డౌట్ ఉన్నప్పుడు అలా పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆ పవర్ పోయిద్ది. సో ఇది గేమ్. ఇక్కడ ఏమైందంటే ఇంకొకళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారండి. రాము అదే రితు అడుగుతుంది బర్నీ గారిని, రాము నిన్న నైట్ నుంచి అడుగుతున్నాడు నేను అని చెప్తా ఉంటారు. నాకు ఇక్కడ అనుకున్నా, బర్నీ గారు ఇప్పుడు లాస్ట్ టాస్క్లో రాము అండ్ సంజన గారేమో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడానికి వెళ్తారు, రీతు అండ్ తనుజ గారేమో బర్నీ గారికి సపోర్ట్ చేయడానికి వస్తారు. అంటే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన రాము గారిని ఏమో బర్నీ గారు సపోర్ట్ ఇస్తా అన్నారు, వీళ్ళ టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన రితు గారికి ఇవ్వనన్నారు. ఇక్కడ రాముకి చెప్పేసి ఉంటే పోయేది. మేబీ తనుజ రితు ఉంటే వాళ్ళు నాకు మొన్న సపోర్ట్ చేశారు కదా, సో నేను వాళ్ళకి చేస్తాను, వాళ్ళు కనుక లేకపోతే నీకు చేస్తాను బర్నీ గారు చెప్పాల్సి ఉండేది. సో ఇక్కడ భరణి గారు ఇరుక్కుపోయారు. సో రాముకి ఆల్రెడీ వర్డ్ ఇచ్చేశారు కాబట్టి నేను రాముకి చేస్తా అన్నట్టు అంటారు. ఇక్కడ తనుజ గారు అంటారు, మీరు నాకు ప్రామిస్ చేశారు కదా, మేము మీరు అడగగానే వచ్చేసాము, అదే తీసుకొచ్చారు. తనుజ గారు కూడా అదే పాయింట్ తీసుకొచ్చారనమాట. మీరు అడగగానే వచ్చేసాము అన్నట్టు. అంటే లేదు, నేను ఆల్రెడీ వాడికి మాట ఇచ్చేసాను అండ్ రితుకి డిమాండ్ ఉంటాడు కదా, అంటే మీరు ఎలా అనుకుంటారు అలాగా, కళ్యాణ్ కూడా తనకి ఉన్నాడు మైండ్లో అన్నట్టు చెప్తారనమాట. ఈలోపు ఇమాన్యుయల్ వచ్చి బర్నీ గారిని అడుగుతారు, నాకు సపోర్ట్ చేయమని. నేనైతే నీకు చేయను, నీకు సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నీ మీద అన్నట్టు అంటారు. అది కొద్దిగా నాకు నిజమే అనిపించిందిలేండి. సంజన గారు ఏమన్నా మిస్టేక్స్ చేసినా వేరే వాళ్ళు ఫైర్ అయినంత ఇమాన్యుయల్ ఎప్పుడు ఫైర్ అవ్వలేదు. సో తన మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడు తనుజ గారివి మిస్టేక్స్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ చాలా ఫైర్ అవుతాడు ఆర్ చెప్తాడు తనకు మొహం మీదే నువ్వు మిస్టేక్ చేసావని. బట్ సంజన గారికి ఎప్పుడు అంత కరాఖండిగా చెప్పలేదు ఇమాన్యుయల్ తన మిస్టేక్స్ని. సో అదైతే కొంచెం అగ్రీ చేయొచ్చు అనిపించింది బర్నీ గారితో. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం ప్లాన్ వేసుకుంటారు, రాముని మనం కొట్టేసామనుకో ఇంకా ఉండేది ఇమాన్యుయల్ అండ్ రితు, సో నేను తోసుకుంటాను. ఇక్కడ ఏమి ప్లాన్ వేసుకుంటారంటే ఇమాన్యుయల్ ఉంటే ఇమాన్యుయల్ తనే సపోర్ట్ చేసుకుంటాడు, ఇమాన్యుయల్ కూడా అవుట్ అయిపోతే అప్పుడు తను నాకే చేస్తా అన్నాడు ఇమాన్యుయల్ కూడా. సో ఇంకా మిగిలేదు నేను రితు. సో అక్కడ నేను పుష్ చేయొచ్చు బలంతో, ఆర్ ఎవరైనా సపోర్ట్ కూడా రావచ్చు అన్నట్టు నేను రితు ఉన్నప్పుడైతే పుష్ చేసుకోవచ్చు అన్నట్టు అన్నాడు. సో రాముని ఇమాన్యుయల్ని తీసేయాలని అయితే అనుకున్నారు కళ్యాణ్. రితుని ఇక్కడ తీసేయాలనుకోలేదు, కానీ ఫిజికల్ టాస్క్తో అంబ్రిల్లాతో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేద్దాం, ఒకవేళ సపోర్ట్ చేయడానికి వచ్చినా కానీ అవుట్ చేసేయచ్చు అన్నట్టు ప్లాన్ వేసుకున్నారు. సో ఇక్కడ ఓకే తీసేయాలనుకోలేదు, దట్స్ ఫైన్.
ఇంకా ఇంక ఇక్కడ ఈమె రితు డీమన్ పవన్ అడుగుతుంది, వాళ్ళు ఎవ్వరు ఏం సపోర్ట్ చేయట్లేదు, బర్నీ గారు రాముకి చేస్తున్నారు, శ్రీజ కళ్యాణ్కి చేస్తున్నారు అంటే, సరే నేను హెల్ప్ చేస్తా అంటారు డీమన్ పవన్. ఇంకా ఇక్కడ శ్రీజ కూడా వస్తూ ఉంటే, లేదు నాకు ఫస్ట్ అయితే కళ్యాణ్ ఉంది, నేను నెక్స్ట్ అయితే నీకు చేస్తాను, తర్వాత రాముకి చేస్తా, లాస్ట్ ఇమాన్యువల్ అన్నట్టు చెప్తారు శ్రీజ. అంటే తను ఫస్ట్ అవుట్ చేయాలనుకునేది ఇమాన్యువల్, నెక్స్ట్ రాము, నెక్స్ట్ నువ్వు, అంటే నీకు కళ్యాణ్కుంటే అయితే నిన్నే అవుట్ చేస్తా అని చెప్తారు. ఓకే, ఇక్కడ బర్నీ గారు ఇమాన్యువల్తో కెప్టెన్ అయితే అన్నిట్లో దూరుతుంది అంటే, లేదు నేనైతే ఆగుతుంది, వేరే వాళ్ళ దగ్గర ఆగదు, అట్లీస్ట్ నేనైతే ఆగుతుంది అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇక్కడ రితు అడుగుతారు పవన్ కళ్యాణ్ని, లాస్ట్ వరకు ఇద్దరం ఉండటం ఓకే ఆర్ లేదు అంటే చెప్పు నాకు అని రితు అడుగుతారు. అది మన చేతిలో ఉండదు కదా, వాళ్ళ చేతిలో కూడా ఉంది కదా అంటే, లేదు పుష్ చేసేది మన చేతిలోనే కదా ఉండేది అంటే, ఇప్పుడు భరణి గారు ఉన్నారు, రాము లేకపోతే నన్నే తీసేస్తారు కదా, నీకే సపోర్ట్ చేస్తారు కదా అన్నట్టు పవన్ కళ్యాణ్ అంటారు. సో అలా కాదు, మన నలుగురం ఉన్నప్పుడు అంటే అది ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉంటుంది, నాకు శ్రీజ మీద తప్ప ఎవరి మీద నమ్మకం లేదన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్తారు. ఇంకా ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పలేదండి, అంటే వాళ్ళు లోపల ఫిక్స్ అయ్యారు, ఏం ఫిక్స్ అయ్యారు, రితు మీదకి లాస్ట్కి వెళ్దాం, బట్ ఫస్ట్ అయితే రితు మీదకి వెళ్ళొద్దని వాళ్ళు లోపల అనుకున్నారు, బట్ ఓపెన్గా చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మిస్టేక్ ఒకటి ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ రితు వెళ్ళి డీమన్ పవన్ కళ్యాణ్ ఉంటే నాకు రాదు, సో కళ్యాణ్ని తీసే అని చెప్పేస్తుంది. సరే అని ఇంకా డీమన్ పవన్ బజర్ మోగిద్ది, డీమన్ పవన్ వెళ్ళి కళ్యాణ్ని తీసేస్తారు. ఇది ఇక్కడ తర్వాత ఇంకా జరిగింది, బట్ ఇక్కడ దాకా నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ని తీసేయాలనుకోవడం తప్పు కాదు, బట్ అది కళ్యాణ్కి చెప్పకపోవడం తప్పు అనిపించింది నాకు. ఎందుకంటే మీరు ఒక స్ట్రాటజీ వేసుకున్నారు, ఎవరు, రితు అను డీమన్ పవన్, ఏంటి, శ్రీజ వస్తే వీళ్ళని తీసేసే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ శ్రీజ మేము నిన్ను తీయము అని కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, తీసేసే ఛాన్స్ ఉంది అండ్ ఉన్న వాళ్ళల్లో తనే స్ట్రాంగ్ కాబట్టి తీసేద్దాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ని. అది ఎవరో కంటెస్టెంట్, పవన్ కళ్యాణ్ కాదు, మీకు క్లోజ్ అయిన కంటెస్టెంట్, క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కాదు అంటే మీరు ఓకే తను తీసేద్దాం అనుకొని వెళ్ళి తీసేయడంలో తప్పలేదు. తను మీకు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు అవతల మనిషి మీకు రితు ఎంత క్లోజో ఆర్ కొంచెం తక్కువ అనుకోండి, పోనీ క్లోజే కదా, సో అట్లీస్ట్ చెప్పుండాల్సింది. డైరెక్ట్గా మొహం మీదే చెప్పుండాల్సింది, నువ్వు శ్రీజ నాకేం కన్ఫర్మ్ చేయట్లేదు, రీతుని తీసేస్తారని అనుకుంటున్నాం, శ్రీజ బెల్ పట్టుకుంటే రీతుని తీసేస్తాం అనుకుంటున్నాం కాబట్టి నేను బెల్ పట్టుకుంటే కళ్యాణ్ని తీసేస్తా అని డైరెక్ట్గా చెప్పాల్సింది. సో అప్పుడు అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ ఏంటి, ఓకే డీమన్ పవన్ వస్తే నన్ను తీసేసే ఛాన్స్ ఉందని తనకు ఐడియా ఉంటుంది, ఆర్ నన్ను ఎలా తీస్తావు అని అప్పుడే ఆర్గ్యుమెంట్ అయ్యేది, ఏదో ఒక కాంప్రమైజ్కి వచ్చేసేవాళ్ళు, నన్ను తీయద్దు అని ఏదో ఒకటి సమ్ ఆర్గ్యుమెంట్ అయ్యి వాళ్ళు ఒక కాంప్రమైజ్ ఆర్ ముందే ఐడియా ఉంటుంది అట్లీస్ట్ పవన్ కళ్యాణ్కి. బట్ తనేమనుకున్నాడు, డీమన్ పవన్ అయితే తీయడ్లే అని, తను డీమన్ పవన్ అది పట్టుకోగానే బెల్ పట్టుకోగానే అది పుష్ కూడా చేసుకోవాలి, అంబ్రిల్లా అక్కడికి తీసుకెళ్ళలేదు, ఆ మార్కులోకి పెట్టలేదు. తను ఏమనుకుంటున్నాడు, తను నన్ను తీసేయడలే, వేరే ఇమాన్యువల్ ఆర్ రాముని తీసేస్తాడులే అనుకొని నలుగురు ఎవ్వరూ ట్రై చేయలేదండి తీసుకెళ్ళడానికి, కొంచెం ఇమాన్యువల్లే ట్రై చేసినట్టున్నాడు, ఇమాన్యువల్ ఆర్ రాము ట్రై చేశారు అనుకుంటా, వీళ్ళిద్దరూ ట్రై చేయాల పవన్ కళ్యాణ్ అండ్ రితు. సో ఇక్కడ నాకు చీట్ చేసినట్టు అనిపించింది, వాళ్ళు కళ్యాణ్ని తీసేసినందుకు చీట్ చేసినట్టు అనిపించలా, తీసేస్తాం అని చెప్పనందుకు చీట్ చేసినట్టు అనిపించింది. సో తను వాళ్ళ మీద నమ్మకంతో అక్కడ అలానే నుంచొని ఉండిపోయాడు, స్మైల్ చేస్తూ ఉన్నాడు, సడన్గా తీసేసేసరికి తను అసలు ఒక ఫేస్ పెట్టడం అక్కడ నాకు అనిపించింది, ఓకే ముందే చెప్పుంటే బాగుండేది, ఫేస్ మీదనే ఇలా
అందులో తప్పేం లేదు, తీసేయడంలో తప్పు లేదు, ముందు చెప్పడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ తనని తీసేస్తుంది కాబట్టి నేను తీసేస్తున్నా, డైరెక్ట్గా అయిపోయేది. యాక్చువల్లీ డీమన్ పవన్ ఏమంటాడంటే నేను శ్రీజతో చెప్పానని అంటాడు, బట్ కళ్యాణ్తో కూడా ఒక మాట చెప్పుకుంటే బాగుండేది అనిపించింది నాకు. ఆర్ శ్రీజ అట్లీస్ట్ పవన్ కళ్యాణ్కి ముందే చెప్పు ఉండాల్సింది, ఇలా నేను తీసేస్తా అన్నారని. అట్లీస్ట్ తను గేమ్ ఆడుకునేవాడు. డీమన్ పవన్ వచ్చినప్పుడు సైలెంట్గా అక్కడ నుంచోకుండా అంబ్రిల్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి ట్రై చేసేవాడు. సో ఇక్కడ మరి శ్రీజ ఎందుకు చెప్పలేదో కళ్యాణ్కి నాకు అర్థం కాలేదు ఆ మాట. ఇది నాకున్న ఒక డౌట్. అండ్ డీమన్ పవన్ ఇక్కడ ఇద్దరు మనుషులు తనకు కావాల్సిన వాళ్ళే కాబట్టి తను ఒకళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకొకళ్ళకి ఈ విషయం గురించి చెప్తే బెటర్ అనిపించింది. సో ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా తనుజ వచ్చి రితుతో అందరూ నిన్నే తీసేస్తారు ఇంకా అన్నట్టు అంటారు. నేను ఇక్కడ కళ్యాణ్ వాష్రూమ్కి వెళ్తే డీమన్ పవన్ కూడా వాష్రూమ్కి వచ్చి నేను చెప్పాను ఆల్రెడీ శ్రీజకి, నువ్వు రితుని నువ్వు పట్టుకుంటే నువ్వు రితుని తీసేసి, నేను పట్టుకుంటే కళ్యాణ్ని తీసేస్తాను ఆల్రెడీ తనకు చెప్పాను అని డీమన్ పవన్ చెప్తుంటే తను వినకుండా వెళ్ళిపోతాడు. ఆ పక్కన కూర్చుంటే కొంచెం లేచి వెళ్ళిపోతూ ఉంటారు. తను మాట మార్చింది, నేనేం చేయను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో ఇది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ నుంచి డీమన్ పవన్ ఆడలేదండి, నాకు అర్థం కాల ఎందుకు ఆడలేదో. ఇలా గొడవ అయిందని ఆడలేదో, మరి ఎందుకు ఆడలేదో నాకు అర్థం కాల. నెక్స్ట్ ఇంకా శ్రీజ పట్టుకునిద్ది బజర్ మోగినప్పుడు. ఇక్కడ రాము, ఇమాన్యువల్ అండ్ రితు ఉంటారు. నా ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి కళ్యాణ్, బట్ కళ్యాణ్ని తీసేసినందుకు పవన్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడో నేను వాళ్ళని తీసేద్దాం అనుకున్నాను రివెంజ్గా. బట్ ఇమాన్యువల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమాన్యువల్ని తీసేస్తున్నా అన్నట్టు ఇమాన్యువల్ని తీసేస్తారు. నెక్స్ట్ బర్నీ గారు వస్తారండి. బర్నీ గారు వచ్చి ఇంకా ఆబ్వియస్లీ ఇంకా రాము అండ్ రితు ఉంటారు. సో నేను అంటే హెల్ప్ చేయాలనుకున్నా, బట్ నాకు ఇప్పుడు సిచ్యువేషన్ లేదు. బట్ ఇప్పుడైతే తీసేస్తున్నా, బట్ నేను ఇంకా అన్యాయం జరగకుండా ఫ్యూచర్లో ఎక్కడైనా దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా అన్న వేలో చెప్తారు. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ కళ్యాణ్ని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కొంచెం ఫన్ చేసి. సో ఇక్కడ రితు వచ్చి సారీ కళ్యాణ్ అని చెప్తా ఉంటే నువ్వు తీసేయమన్నావా అంటే అవును తీసేయమన్నా అంటే చేతి అన్నట్టు అంటారు, కొంచెం కోపంగానే అంటారులేండి. సో ఇక్కడ శ్రీజ గారు కూడా మళ్ళీ మాట్లాడుతూ అన్నట్టు అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం కోపంగా టిష్యూ విసిరేసి శ్రీజ గారేమో ఏడవకురా నేను ఉంటా నీకు అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ తనుజ గారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడచ్చా అని అడుగుతారు. నువ్వు కాంపిటీషన్గా ఆడుదామని చెప్తుంటే వినలేదు, నేను నమ్మాను వాళ్ళని అన్నట్టు, నేను ఏది కేర్ చేయను టాస్క్ అంటే అంటావు కదా అన్నట్టు అన్నారు. ఈ హౌస్లో నేను నమ్మింది శ్రీజాని, నిన్ను, వాడిని, రితుని అన్నట్టు చెప్తే నాకు అనిపించలే అంటారు ఇక్కడ తనుజ గారు. సో నిన్ను, రితు, డెమాన్, ఇక్కడ తనుజ గారు ఏమంటారంటే నువ్వు రితు ఉన్నారు, అప్పుడు డెమాన్ ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు, ఇది నీకు ఎక్స్పెక్ట్ చేయలేదా నువ్వు అంటే ఇప్పుడు ఇక్కడ నేను రితు కాదు కదా, అక్కడ 4 ఉన్నారు కదా అన్నట్టు అంటారు పవన్ కళ్యాణ్. అదే అక్కడ 4 ఉన్నారు, వేరే 2 తీస్తారనే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేసి గేమ్ ఆడకుండా నుంచుంటాడు. అట్లీస్ట్ తనకు ఐడియా ఉంటే ఆ అంబ్రిల్లా తీసుకెళ్ళి ఆడ పెట్టుకునేవాడు, అవుట్ అయ్యేవాడు కాదు అనుకున్నా నేను. సో ముందే తను అంటే నార్మల్గా మనం ఈ స్ట్రాటజీ వేసుకున్నప్పుడు అవతల వాళ్ళకి చెప్పక్కర్లేదు, చెప్పకపోతేనే ఇంకా బెటర్. ఓకే వాళ్ళు ఇలానే ఆడకుండా నుంచొని బిస్కెట్ అయిపోతారు. బట్ ఇక్కడ అవతల కూడా ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి చెప్పడం కొంచెం ధర్మం అనిపించింది నాకు. సో ఇక్కడ 4 ఉన్నారు కదా అంటే ఇక్కడ తను క్లియర్గా చెప్తారు, బట్ స్ట్రాంగ్ ఎవరు అడ్డం వస్తారు అన్నట్టు చెప్తారు. క్లియర్, నువ్వే అడ్డం వస్తావు, నువ్వే స్ట్రాంగ్. సో ఇక్కడ క్లియర్ అనమాట. సో ఇక్కడ హార్ట్కి తీసుకోకంటే నేను తీసుకుంటా అన్నట్టు అంటారు. సో ఇక్కడ నేను ఫస్ట్ వీక్ నుంచి తనకు సపోర్ట్ చేశాను. ఫస్ట్ వీక్లో మేము కామనర్స్, సెలబ్రిటీస్ ఇవన్నీ వచ్చి తనకు సపోర్ట్ చేసే విలన్స్ అయ్యాం కదా మేమందరము. మళ్ళీ తర్వాత టైర్ టాస్క్లో కూడా మేమే ఎంకరేజ్ చేసాం కదా.
అన్నట్టు అంటారు. అది నిజమేలేండి, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు డీమన్ పవన్కి అయితే. ఇంకా ఇక్కడ ఇక్కడ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు డీమన్ పవన్, చెప్పేది విను అన్నట్టు. నువ్వు అసలు మాట్లాడకు, ఫస్ట్ వినాలిరా అన్నట్టు. అంటే అక్కడ ఉన్నది నేను, నన్ను తీసేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? తను రితు తీసేస్తా అంది. ఇంకా అంటే తను రితు తీసేస్తా అంటే నువ్వు కళ్యాణ్ తీసేస్తావా? అంటే నా కళ్యాణ్ అంటే లెక్కలేదా నీకు, రితు తీసేస్తే అన్నట్టు అంటారనమాట. నేను చెప్పేది విను అంటే నేను వినను అంటారు. రితుని తీసేస్తా అంది, సిచ్యువేషన్ బట్టి తీసేస్తా అంది. బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, నన్ను ఎలా తీసేయాలనిపించింది అన్నట్టు రితుని అడుగుతారు. అది నువ్వు నేను ఉంటే సిచ్యువేషన్ బట్టి అన్నట్టు అదే రితు గారు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే అండి, మేము నీతో డిస్కస్ చేసాము, శ్రీజాతో డిస్కస్ చేసాము, నువ్వేమో లాస్ట్ వరకు ఆడదామా అంటే ఏం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. శ్రీజాని అడిగితేనేమో ఫస్ట్ ఒప్పుకుంది, బట్ తర్వాత ఏమో సిచ్యువేషన్ బట్టి అని చెప్పింది. ఇద్దరూ ఏం చెప్పలేదు. సో శ్రీజ వస్తే తీసేస్తుందేమో, రితుని తీసేస్తుందేమో అన్న డౌట్తో తీసేసాము, మీరేం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నట్టు చెప్తారనమాట వాళ్ళు. ఇంకా ఈయనేమంటాడు, ఒకటి కష్టాన్ని దొబ్బేయడం కాదు. ఈ పాయింట్ నేను అగ్రీ చేయనండి. ఓకే, తను 3 days నుంచి కష్టపడ్డాడు. అందరిలో ఈ వీక్ హౌస్ మేట్స్ అందరిలో ఆడిందంటే అతనే. మనం టాస్కులు చూసుకుంటే ఒక్కొక్కసారి ఇట్లా అయితేనే ఉంటుంది. లైక్ ఫస్ట్ నుంచి ఒకళ్ళు కష్టపడినా లాస్ట్లో ఏదన్నా చిన్న తిరకాసు వల్ల వేరే వాళ్ళు గెలిచొచ్చు. ఆర్ మనం ఈ టాస్కే చూసుకోండి, ఆ రోజు శ్రీజ గారు, రితు గారు, ఫ్లోరా గారికి ముగ్గురికి టాస్క్ పెట్టారు. లాస్ట్కి ఫ్లోరా గారు గెలిచారు. రితు గారు కష్టపడి ఆడారు కదా ఆ టాస్క్ అంతా, స్టిల్ ఫ్లోరా గారు గెలిచారు కదా. సో అది అలాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ కష్టపడ్డారు అనేది నిజం. స్టిల్ నేనే కష్టపడ్డా కాబట్టి నేనే గెలవాలంటే అవి పరిస్థితులు ఒక్కొక్కసారి సహకరించో. సో నేను నమ్మింది శ్రీజాని వాడినే, కానీ వాడు చేయడం, అది కూడా నువ్వు చెప్తే వాడు చేయడం, నేను ఇదంతా తీసుకోలేను అన్నట్టు చెప్తారనమాట. ఇక్కడ ఇంకా రితు గారు బయట కూర్చొని ఫీల్ అవుతా ఉంటే, తర్వాత మాట్లాడదాం, వింటున్నాడా, సరే నీ ఇష్టం వెళ్ళి మాట్లాడు, బట్ నాకైతే ఇలా చిరాకు పడితే నాకైతే నచ్చదు. ఇంకా ఇక్కడ కెప్టెన్ అవుతారు రాము గారు. ఇక్కడ నేను కూడా ఓడిపోయాను, 4th వీక్ కెప్టెన్ అవ్వాలని నేను కూడా ఆశపడ్డాను, నేను కూడా ఓడిపోయాను, నేను బాధపడుతున్నానా అన్నట్టు. అంటే నేను ఓడిపోయినందుకు బాధపడట్లేదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అంటారు. సో ఇక్కడ మోసపోయినందుకు అన్న వర్డ్కి రితు గారు ఫీల్ అవుతారనమాట. సో నా సిచ్యువేషన్ బట్టి నేను మారుస్తా అంటే, నువ్వు క్లారిటీగా లాస్ట్ వరకు ఉంచుతా అంటే నేను చెయ్యను కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక్కడ శ్రీజ వస్తే నన్ను తీసేస్తారన్న భయంతో తీసేసా అంటే, ఇంకా అంటే నిన్ను తీసేస్తారన్న భయంతో నన్ను తీసేసావా అంటే, అవును అదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తుంది, శ్రీజ వస్తే నన్ను తీసేస్తుంది అనే కదా తీసేసింది. మీరు చెప్పుంటే ఇద్దరం లాస్ట్ వరకు ఉంటామన్న వర్డ్ ఒక్కటి చెప్పుంటే నిన్ను తీసేయమన్నట్టు చెప్తా ఉంటారు. సో అంటే కళ్యాణ్ లేకపోతే రితుకు సపోర్ట్ చేస్తావా అని కూడా అడిగాము. శ్రీజ గారిని అడుగుతారులేండి, కళ్యాణ్ లేకపోతే రితుకు సపోర్ట్ చేస్తామని అడుగుతారు. సో ఇక్కడ కళ్యాణ్ కూడా తీసేస్తే ఇంకా సపోర్ట్ కూడా రితుకే వస్తుంది అనే మీనింగ్లో చెప్పినట్టున్నారు. సో ఇంకా అందరి ముందు పట్టుకొని మోసం చేశా అని ఎలా అంటావు, నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి మోసం చేయలేదా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి అదేంటి శ్రీజ నిన్ను తీసేస్తా అన్నా కూడా వద్దన్నాను. అదే నెక్స్ట్ రౌండ్లో ఇంకా శ్రీజకి ఇది అదే బజర్ మోగిచ్చిద్ది కదా, బజర్ మోగాక బెల్ పట్టుకుంటారు కదా, సో అప్పుడు తీసేద్దాం అనుకున్నా కూడా వద్దని చెప్పా అంటే, నువ్వు లేవు కాబట్టి చెప్పావు, నువ్వు ఉండంటే చెప్పేవాడివా తీసేయద్దు అని అన్నట్టు అడుగుతారు. సో ఇంకా మూవీ ప్రమోషన్ వాళ్ళు వస్తారండి, ఏదో ర్యాంబో మూవీ వాళ్ళు. ఇంకప్పుడు మీ స్టోరీస్ చెప్పండి, మీ క్రష్ స్టోరీస్ చెప్పండి అట్లా అంటే ఇమాన్యువల్ చెప్తాడు. స్టోరీ అయితే బాగుంది, బట్ నిజమా అనిపించింది. అంత అంటే ఏం చెప్తారంటే, నేను ఫస్ట్ ఇంత ఫేమ్ ఏమి రాకముందు నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయిపోయింది. సో నంబర్స్ షేర్ చేసుకున్నాం. తను ఒక డాక్టరు,
ఇంకా నాకైతే ఆ అమ్మాయితో చాట్ చేశాక ఒకసారి కలిసాకైతే తననే పెళ్లి చేసుకోవాలనిపించింది. సో ఇంకా అప్పటికైతే నాకు ఇంకా అంత ఫేమ్ కూడా ఏం లేదు, బట్ తను చూపించే ఎఫెక్షన్కి నాకు అయితే ఇంకా తనైతే వదలకూడదు లైఫ్లో అన్నట్టు అనిపించింది. ఇంకా తను ఇప్పుడు కూడా అదే బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కూడా పీజీకి వేరే కంట్రీ వెళ్ళాలి, బట్ నా కోసం ఆగిపోయింది. సో నేనైతే గెలిస్తే కప్పు తీసుకెళ్ళి తన చేతిలో పెడతాను, ఈ ఫారెన్ లేదు ఏం లేదు, తన లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలి అట్లా ఒక స్టోరీ చెప్తాడులేండి. బాగుంది స్టోరీ అయితే, మరి నిజం ఐ డోంట్ నో. సో మేబీ ఫ్యామిలీ వీక్లో కూడా తనని లోపలికి పంపించండి అన్నట్టు ఒక మాట అయితే అంటాడు. తర్వాత మళ్ళీ హెయిర్ బ్రాండ్ ప్రమోషన్ ఒకటి జరిగిద్ది, అది నేను చెప్పట్లేదు. నెక్స్ట్ అయితే ఇంకా బర్నీ గారి గురించి మాట్లాడుకుంటారండి తనుజ గారు అండ్ ఇమాన్యుయల్. ఆ రోజు డిమాన్ నీకు ఇప్పుడు కూడా క్లారిటీ రాలేదా, నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది, ఈ నామినేషన్స్లో మీ నాన్నకి చాలా నామినేషన్స్ పడతాయి నెక్స్ట్ వీక్ అనుకుంటా మరి. సో ఇమాన్యుయల్ కూడా నన్ను సైడ్కి తీసుకెళ్ళి నాకు వస్తే మాత్రం నిన్ను చేయనని చెప్పారు, అంటే ఏంటి నువ్వు కూడా నన్ను చేయకనే కదా అన్నట్టు అంటారు ఇమాన్యుయల్. ఇక్కడ దీనిలో ఏముంది, నాకు వస్తే నిన్ను చేయను, నువ్వు నీకు వస్తే నన్ను చేయకన్నారు, అందులో అంతేముంది అనిపించింది. బట్ ఇక్కడ మనకి క్లోజ్ వాళ్ళు అయ్యి ఉంటే మనం చెప్పక్కర్లేదు, వాళ్ళు మనల్ని వెయ్యరు, ఇలా అడగనక్కర్లేదు, ఇలా అడగడం నాకు అర్థం కాలేదు. బట్ అందులో అంత కన్నింగ్గా ఏం అనిపించలేదు నాకు, దాని ఇమాన్యుయల్ అంత కన్నింగ్ అన్నట్టు చెప్పాడు, అది నాకు అనిపించాల కన్నింగ్ అని. బట్ ఆయన అడగడం కూడా నాకు నచ్చలేదు. మనకు క్లోజ్ అయితే అడగక్కర్లేదు, క్లోజ్ కాకపోతే అడిగినా కానీ చేస్తారు. సో ఈ లాజిక్ మిస్ అయ్యారనిపించింది. సో అండ్ తనూజ గారు కూడా ఇలా వెనకాల మాట్లాడటం నచ్చలేదండి నాకు. అంటే అండ్ బర్నీ గారు కూడా లైవ్లో సుమన్ గారితోనో ఎవరితోనో అంటారు, ఇలా రాము తనూజని నమ్మకు అన్నట్టు అన్నారు నాతో అన్నట్టు చెప్తారు. రాము ఎందుకు తనూజని నమ్మద్దన్నారు, బర్నీ గారు ఆ విషయం సీరియస్గా తీసుకోవడం, ఇలా వీళ్ళకి బయటకేమో ఇట్లా అంటారు నాన్న అన్నారు కూతురు, బట్ లోపలేమో ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం నాకు నచ్చలేదు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. టోటల్గా అయితే నాకు సంజన గారు నచ్చలేదు, శ్రీజ గారు బాగా అనిపించారు. బట్ ఒక పాయింట్లో కళ్యాణ్కి ఈ విషయం చెప్పు ఉండాల్సింది, ఇలా డిమాండ్ పవన్ అండ్ రితు నీ తీస్తామన్నారు, నేను రితు తీస్తానేమో, సో నీది కూడా వాళ్ళు తీస్తామన్న విషయం కన్వే చేసి ఉండాల్సింది అనిపించింది. బట్ ఫైన్, మాస్క్ మ్యాన్ కనిపించలేదు కానీ కనిపించిన ఒక సీన్లో మాత్రం బాగా అనిపించారు. నెక్స్ట్ నాకు డీమన్ పవన్ అండ్ రితు గారు చేసింది తప్పు అనిపించలేదు, కానీ చెప్పు ఉండాల్సింది, అవతల పక్క ఉన్నది కూడా ఒక బెస్ట్ ఫ్రెండే కాబట్టి చేసి ఉండాల్సింది అనిపించింది. బికాస్ తన దగ్గర రీజన్స్ కూడా ఉన్నాయి. కెప్టెన్సీ టాస్క్లో తన నేమ్ పుష్ చేసింది రితు గారే, సో ఇట్లా నాకు తన నేమ్ పుష్ చేసింది. అండ్ లాస్ట్ టైం కూడా నేను శ్రీజాకి హెల్ప్ చేశాను కాబట్టి ఈసారి తినికి చేద్దాం అనుకుంటున్నాను ఒక మాట ముందే చెప్పుండుంటే అయిపోయేది. సో అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ తన గేమ్ తను ఆడుకునేవాడు, అంటే వీళ్ళు నన్ను అంటే డీమన్ పవన్ నన్ను తీసేయర్లే అని అలానే నుంచుండిపోయారు. అట్లీస్ట్ ఒక ఐడియా ఉండుంటే తన గేమ్ తను ఆడుకునేవాడు అండ్ వేరే రకంగా ఉండేది. సో అండ్ చెప్పి చేశారన్న ఒక ఇది కూడా ఉండేది, వాళ్ళ మధ్య బాండింగ్ అనేది పోయేది కాదనిపించింది. అక్కడ తను అలా నుంచుండిపోయేసరికి, అంటే నన్ను తీసేయర్లే అని నుంచుండిపోయి స్మైల్ చేస్తా నుంచుండిపోయి ఒకేసారి తన నేమ్ చెప్పినప్పుడు ఆ మోసం చేశాడన్న ఫీలింగ్ చూసేసరికి కొంచెం అక్కడ చీట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నచ్చకపోతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.